మొన్న జరిగిన సంఘటన ధర్మవరంలో రాష్ట్రమంతా కూడా మనం చూసినాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా నిజంగా ఎటువంటి ధైర్యం కోల్పోకూడదు అనే విధంగా నిన్న మొన్న అయితే కేతిరెడ్డి అన్న కూడా బాగా ఫైట్ చేసి ప్రెస్ మీట్లు ఇచ్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినాం. అంటే కేతిరెడ్డి అన్న ఎప్పుడు కూడా ధర్మవరంలో యాక్టివ్గా ఉంటారు, ప్రజలందరికీ కూడా కనెక్టెడ్గా ఉంటారు. ఆయన బయటికి వస్తే మళ్ళీ ఎక్కడ వైఎస్ఆర్సీపీ హవా జరుగుతుంది అనే భయంతో కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ములాఖాత్కి వెళ్లే టైంలో చూసుకొని మొన్న ఆయన పైన దాడి చేసే సంఘటన మనం చూసాం. అయితే గతంలో అంటే ఒక 25 years బ్యాక్ చూస్తే చాలా ఫ్యాక్షన్తో కూడిన ప్రాంతంలో రాప్తాడ్ కానీ, పెనుగొండ కానీ, ధర్మవరం కానీ ఎప్పుడైతే రంగంలోకి కేతిరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి అన్న వచ్చినారు, ఆ రోజు నుంచి కూడా శాంతి భద్రతలను కాపాడాలి, ధర్మవరంలో ఎటువంటి ఫ్యాక్షన్కి గురి కాకూడదు. ఎందుకంటే నెక్స్ట్ తన ఒక ఫ్యామిలీలోనే సూర్యప్రతాప్ రెడ్డి అన్నకి జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని దాన్ని కూడా ఆ నొప్పిను కూడా ఆయన దిగమింగుకొని ప్రజలకి మంచిది చేయాలి, సెన్సిటివ్ ఏరియా ధర్మవరం, ఇక్కడ ఫ్యాక్షన్ ఉండకూడదు అని ప్రతిరోజు కూడా ఆయన ప్రజలందరితో కాంటాక్ట్లో ఉంటూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే మనిషిని ఇబ్బంది పెట్టాలని ప్రీ ప్లాన్గా ఏదైతే కూటమి వాళ్ళు చేసినారో నిజంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఖండించిన సంఘటన మనం చూసినాం. ఈరోజు కూడా ఎస్పీ గారితో మళ్ళీ డిఎస్పీ గారితో వాళ్ళందరితో మాట్లాడితే నిన్న సానుకూలంగా స్పందిస్తూ ఈరోజు లేదు, మీ డ్రైవర్ మాత్రమే రిమాండ్లో పెట్టామనే ఒక మాట అయితే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎస్పీ గారికి అయితే ఇక్కడున్న మినిస్టరు మళ్ళా కూటమి ప్రభుత్వంలో రకరకాల పొజిషన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా పోలీసు యంత్రాంగం పైన భారీ ప్రెషర్ తీసుకుని వస్తున్నారు. బట్ పోలీసులు అయితే, అఫీషియల్స్ అయితే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎల్లప్పుడూ కూడా మీరు అధికారంలో మీరు ఉండరు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, మన టైం అనేది కూడా వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకునే ఒక సంఘటన ఆ రోజు కూడా జరుగుతుంది అనేది మీరు మనసులో పెట్టుకొని ఈ రోజు పని చేయాలని ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క అఫీషియల్స్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లు కూడా ధర్మవరంలో చూస్తే చాలా శాంతియుక్తంగానే జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు మాకు ఓటేయలేదు, వీళ్ళు మాకు ఓటేయలేదని వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ అందరికీ కూడా సమానంగా చూసిన ఈరోజు ధర్మవరంలో కేతిరెడ్డి అన్న పైన ఇటువంటి సంఘటన జరిగింది అంటే చాలా బాధాకరం. ఈరోజు జిల్లా యంత్రాంగంలో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు కూడా నెక్స్ట్ అధికారం అనేది శాశ్వతం కాదు. 5 yearsలో మన గవర్నమెంట్ కూడా ఏర్పాటవుతుంది. ఒకవేళ ఎక్కడన్నా మధ్యలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినది కూడా ప్రజలు అప్పుడే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, జగనన్నే ఉన్నింటే ఖచ్చితంగా మనకి మంచిది జరిగేది అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ గుడ్ థింగ్స్ స్ప్రెడ్స్ మోర్ ఫాస్టర్ అనేది ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన టైం కూడా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రిమాండ్కి మన కేతిరెడ్డి అన్న డ్రైవర్ని ఎవరిని పెట్టాలనుకుంటున్నారు, రామంజీని పెట్టాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ గారు ఇటువంటి చర్యలు తీసుకోకూడదు. అంటే మీ ప్రెషరైజ్ వల్ల ఆ ప్రెషర్స్కి మీరు లోన్ అయ్యి ఒక నిర్దోషిని మీరు లోపలికి పంపిస్తారంటే ఖచ్చితంగా మేము ఒప్పుకోము అని మీకు కూడా ఈ ఒక సమాచారాన్ని పంపిస్తూ, అదేవిధంగా మన సాక్షి విలేకరు పైన, రమేష్ పైన కూడా వాళ్ళు కవర్ చేస్తున్నాడు ఈ న్యూస్ని అని వాళ్ళు దాడి చేయడం నిజంగా ఈరోజు విలేకర్ తరఫున, మేము మీడియా తరఫున, బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇండియాలో అప్పటి నుంచి కూడా డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ వోక్. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకా ఈ జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా మళ్ళీ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం అందరూ కూడా రోడ్లో దిగి మేము ఖచ్చితంగా ధర్నాకు పాల్పడతాం. ఎందుకంటే ఎక్స్ఎమ్మెల్యే గారికి రక్షణ లేదు అంటే, ఎక్స్ఎమ్మెల్యే గారి పైన అది ఒక పోలీస్ స్టేషన్ ముందర, కోర్టు ముందర జరుగుతూ ఉంది దాడి అంటే నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్యాడర్ మొత్తము కూడా దీన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటిది సంఘటన ఎక్కడ జరిగినా కూడా కఠినంగా మేము కూడా పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామని చెప్తూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా, స్పెషల్లీ ఎస్పీ గారికి కూడా డెఫినెట్లీ రామాంజీ అనే నిర్దోషిని కూడా మీరు రిమాండ్కి పెట్టడం అది కూడా మేము ఖండిస్తూ ఈరోజు మీ వరకు సమాచారం అందజేస్తున్నాం.